రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శశిధర్. వెల్కమ్ టు రైతు సేవ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. పత్తి పంటలో ప్రస్తుతం ముడత ఎక్కువగా ఉంది. మొక్క పెరుగుదల లేకుండా ఉంది. ఈ ముడత రావడం వల్ల పంటలో పూత రాలడం జరుగుతుంది. ఈ ముడత రావడానికి గల కారణాలు మరియు నివారణ చర్యల గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా చూస్తున్న రైతు మిత్రులు రైతు సేవ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వ్యవసాయ అనుబంధ సమాచారాలను మీకు అందిస్తూ ఉంటాను. పత్తిలో దోమ ఎక్కువగా ఉంటే మొక్కలు గిడసబారి ఆకులు ముడుచుకొని పూత రాక దిగుబడి తగ్గుతుంది. పత్తిలో పచ్చదోమ మరియు తెల్లదోమ రెండూ ఆశించి పంటను నష్టపరుస్తాయి. పత్తిలో పచ్చదోమ ఎక్కువగా ఉంటే పిల్ల మరియు తల్లి పురుగులు ఆకు క్రింది భాగంలో చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు దోణెలుగా ముడుచుకొని లేత పసుపు రంగులోకి మారి ఆ తర్వాత ఆకుల అంచుల నుండి ఎర్రబడి తర్వాత పూర్తిగా రాలిపోతుంది. పచ్చదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే పంట పెరుగుదల ఆగిపోతుంది. పంటలో పచ్చదోమ పంట మొదటి దశ నుండి పంట చివరి వరకు ఆశిస్తుంది. పచ్చదోమ అనేది వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు, మబ్బులతో కూడిన వాతావరణంలో పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే పత్తి పంటలో తెల్లదోమ కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. తెల్లదోమ పంటలో పిందె కాయ దశలో ఎక్కువగా వస్తుంది. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన రసాన్ని పీల్చడం వల్ల ఆకుల మీద పచ్చదనం కోల్పోతుంది. అలాగే ఆకులపైన మచ్చలు ఏర్పడి ఆకులు పూర్తిగా పెరగకుండా ముందే రాలిపోతాయి. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు గుడసబారి మొగ్గలు పూలు కాయలు రాలి కాయలు తయారు కాకుండానే విచ్చుకొని దూది నాణ్యత తగ్గుతుంది. ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించి పత్తిని కలుషితం చేస్తాయి. తెల్లదోమ అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు పత్తిని ఆశిస్తుంది. ఈ రెండు పురుగులు పంటలో కనిపిస్తే స్ప్రే చేయవలసిన మందులు చూసినట్లయితే ఫ్లోనికామిడ్ ఎకరానికి 80 గ్రాములు స్ప్రే చేసుకోవాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8% SL అనే మందును ఎకరానికి 100 నుంచి 150 ml లేదా ఫిప్రోనిల్ 15% ప్లస్ ఫ్లోనికామిడ్ 15% WDG అనే మందును ఎకరానికి 160 గ్రాములు లేదా అసిఫేట్ 50% ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 1.8% SP అనే మందును 400 నుంచి 500 గ్రాములు ఎకరానికి లేదా అసిటమాప్రైడ్ 20% SP అనే మందును 100 గ్రాములు ఎకరానికి లేదా థయోమిథాక్సిమ్ 25% WG అనే మందును 100 గ్రాములు ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. పైన చెప్పిన మందులలో ఏదో ఒకదానిని మాత్రమే పంటలో స్ప్రే చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇతర రైతు మిత్రులకు ఉపయోగపడేలా షేర్ చేయండి. మరొక వీడియోలో కొత్త వ్యవసాయ అనుబంధ సమాచారంతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు.